ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. అతడు నా నామమును నెరిగినవాడు గనక నేనతని ఘనపరచెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారే ఈ మాట మనకు చెబుతుంది. మనము ఆయన నామమును ఎరిగిన వారమైతే ఆయన తప్పకుండా మనలను ఘనపరుస్తారు. మనము ఆయనను ప్రయత్నించి చూసాము, ఆయన విషయంలో రుజువు పొందాము, తెలుసుకున్నాము కూడా. కాబట్టి ఆయనను నమ్ముకున్నాము. పాపాన్ని హసించుకునే దేవుడని ఆయనకు పేరు. ఈ విషయం మనకు తెలుసు. దేవుని ఆత్మ మనకి బోధించేవి ఏమిటి అంటే, ప్రభువారు మన పాపములన్నిటినీ క్షమించాడని మనకు తెలుసు. అయితే ప్రభువారు మన శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనలను మరిచిపోలేదు. ఇలాంటి జ్ఞానం కలగటం దేవుని కృపా వరమే. దీని తర్వాత మరో కృపావరాన్ని ఇచ్చి నన్ను ఆయన మనలను ఉన్నత స్థానంలో కూర్చుండబెడతారు. కృప వెంబడి కృప పొందడం అంటే ఇదే. గమనించాలి, మనం ఎత్తైన శిఖరం ఎక్కినప్పుడు అక్కడ నిలబడి ఉండడం ప్రమాదమే కావచ్చు, కానీ ప్రభువే అక్కడ మనలను నిలవబెడితే మన భద్రతకు డోకా ఉండదు కదా. మనం అద్భుతంగా వాడబడేటట్లుగా మనలను ఉన్నత స్థానములో ఆయనే ఉంచుతారు. మన పరిచర్యలో, మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప విజయాలు అనుగ్రహిస్తారు. దేవుని పనిలో అన్ని పనులు దగ్గర నాయకత్వాన్ని, అలాగే దీనత్వాన్ని అనుగ్రహించి నాయకత్వం వహిస్తూ మాదిరిగా ఉండే బాధ్యత ఇస్తారు. చిన్నవారి మధ్యలో ఒక ఆత్మీయ తండ్రిగా ఒక స్థానాన్ని అనుగ్రహిస్తారు. ఒకవేళ అసలు ఇవేమీ ఇవ్వకపోయినా ఆయనకు సమీపంగా ఉండే సహవాసాన్ని ఇస్తారు. సృష్టికర్త అయిన దేవుని దృష్టి ఇంకా మన మీద ఉంటుంది. స్పష్టమైన దూరదృష్టి కూడా మనకు అనుగ్రహిస్తారు. పవిత్ర విజయాలను మనకిస్తారు. నిత్య మహిమ కోసం ఎదురు చూసే గొప్ప నిరీక్షణ ఇస్తారు. ఈ విధంగా దేవుడు మనలను ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టినప్పుడు ఎవ్వరూ, చివరికి సాతాను కూడా మనలను కిందకు పడద్రోయలేడు. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు
ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు మాకు భూమి మీద పరలోకంలో ఇచ్చే ప్రతి ఘనత విషయంలో మేము నేర్చుకోవడానికి, మేము పొందుకున్న వాటిని బట్టి మేమును మహిమపరచడానికి, స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీరిని, వీరి కుటుంబాల్ని వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని జ్ఞాపకం చేసుకునండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భఫలము లేని వారికి మీరు ఇమ్మని, ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలకున్న రుణాలు, బలహీనతలు, సమస్యలు వీటన్నిటి నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.